నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తటస్థ పారదర్శక విచారణకు సహకరిస్తాం. పెహల్గాం దాడిపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మిలిటరీ పరేడ్ పాసింగ్ అవుట్ సెరమనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తటస్థంగా పారదర్శకంగా పెహల్గాం ఘటనపై విచారణ చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్న అంతర్జాతీయ ప్రవర్తన సహకారానికి తగినట్లు కట్టుబడి ఉన్నామన్నారు. మానవ ఐకమత్యాన్ని తమ దేశం నమ్ముతుందన్నారు. జాతి ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా విశ్వ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. పాకిస్తాన్ శాంతి వైపు నిలబడుతుందని, అయితే తమ ఆశయాన్ని బలహీనంగా తీసుకోవద్దని తెలిపారు. దేశ ఔన్నత్యం, భద్రత అంశంలో వెనకడుగు వేయబోమన్నారు. సింధు జలాల మళ్లింపు అంశంపై మాట్లాడుతూ పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నీరు చాలా ముఖ్యమైనదని, అది పాకిస్తాన్ జాతీయ ప్రయోజనమన్నారు. సింధు జలాలు సుమారు 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం వద్దు అని, ఆ నీరు అందరికీ అందేలా రక్షణాత్మక చర్యలు తీసుకుంటామని, అది ఎటువంటి పరిస్థితి అయినా చర్యలు తప్పవని పాక్ ప్రధాని షహబాజ్ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి నీరును దారి మళ్లించినా లేక ఆపేసినా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రధాని షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. నీటిపై జోక్యం చేసుకుంటే దానికి గట్టిగా బదులిస్తామన్నారు. ఈ అంశంలో ఎవరు భ్రమపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్ను నిందించే ప్రక్రియను భారత్ మానుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభిస్తారు. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన కానీ ఈ టీం ఇప్పుడుండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ, శంకర్రావు కూడా మనం చూశారు, మంచి డ్రామా. మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా, ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు, ఎంత కన్విన్సింగ్గా మనసు కరిగిపోయేట్టుగా చాలా మీ సమస్యలన్నీ పూసకొచ్చినట్టు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా ఒక మార్పు రావాలి. నేను ఆడబిడ్డలను అడిగాను, వస్తానే ఏం చదువుకున్నారన్నా. పోలీస్ చదువుకోవాలా, పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు, ఆవిడ 7వ తరగతి వరకు కన్నా చదువుకోనుంది. అదే మరి ఆడబిడ్డలు అడిగితే కష్టాలున్నాయి, చదివించాలనే ఆలోచన రాలేదు. మా పిల్లలు కూడా ఈరోజు సముద్రం లేకపోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు. అంటే జీవితాంతం తరతరాలుగా వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా. అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి.
తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలను బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండో